అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది డ్రై ఫ్రూట్స్ పులిహార. అది ఎలా చేయాలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఫస్ట్ రైస్ కుక్ చేసుకున్నానండి. రైస్ కుక్ అయ్యేటప్పుడు మనకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి రైస్ని కుక్ చేశానండి. పొడి పొడిగా చూడండి, నేను చూపిస్తున్నాను. ఆ రైస్ కొంచెం కుక్ అవ్వాలండి, మరీ కొంచెం గట్టిగా ఉండకుండా. నెక్స్ట్ మనకు కావాల్సినవి 4 రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం మినపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు అండ్ 1 కప్ ఆఫ్ అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. కాజు, పిస్తా, బాదం, నెక్స్ట్ కిస్మిస్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. చూస్తున్నారా, ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మెయిన్ డ్రై ఫ్రూట్స్ మనం వేసి పులిహార చేస్తామండి. చాలా బాగుంటుంది. ఇది నా ఓన్ క్రియేషన్ అండి. ఇది చాలా టేస్టీ అయిన పులిహార. తప్పకుండా మీరు అందరూ చేయండి. ఈ పిల్లలకి చాలా బాగుంటుందండి ఈ ఫుడ్. ఇప్పుడున్న కండిషన్స్కి మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటేనే మనకి హీట్ ఇదవుతుంది బాడీలో. చూడండి, అన్నీ కూడా నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి. 1/2 కిలో రైస్కి మీకు మెజర్మెంట్ చెప్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. మనకి కలర్కి సరిపడేంత పసుపు, ఇంగువ తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ ఇంగువ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఉప్పు, పసుపు మీకు ఎంత వేసుకుంటారో దానికి క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మంచిదండి. పులిహారలో కలర్ఫుల్గా ఉంటుంది. హెల్త్ కూడా పసుపు చాలా మంచిది. నెక్స్ట్ మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. 1 బై 1 స్టెప్స్ని మనం ఫాలో అవుదాము. నెక్స్ట్ కడాయి పెట్టాను, హీట్ అయిందండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను స్టెప్స్ ఎట్లా ఫాలో అవుతానో అలా కనుక మీరు ఫాలో అయితే చాలా మంచిగా టేస్టీగా మనకి డిష్ వస్తుందండి. నెక్స్ట్ ఫస్ట్ బాదాంని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. సిమ్లో పెట్టి, మనకి ఇట్లాంటి గరిటె ఉంటుంది కదండి, మనం పూరి అవన్నీ తీసుకోవడానికి ఈ గరిటె మనకి దీనికి చాలా యూజ్ అవుతుందండి. అంటే త్వరగా డ్రై అవ్వకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి మనకి. చూడండి, ఫ్రై అయిపోయి ఈ మనం రైస్లోకి యాడ్ చేసేసుకుందాం. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పట్టదండి. మనకి ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే మనం ఇట్లా ఆయిల్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఓన్లీ మనం ఈ ఐటమ్స్ని మన రైస్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ కాజును ఫ్రై చేసుకుందామండి. సిమ్లోని పెట్టి మీరు చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మీరు హైలో పెడితే త్వరగా అవి కలర్ చేంజ్ అయిపోతాయండి. సిమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి రైస్లోకి యాడ్ చేద్దామండి. అయిపోయినాయండి. మనకి లైట్ కలర్ వచ్చేసాయి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. మనం ఆ ఆయిల్లో మనం ఆ గరిటెని ఇట్లా ముంచి దాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటే మనకు అవి మొత్తం ఇట్లా తిరుగుతూ ఉంటాయండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇవి కూడా మనం రైస్లో యాడ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ మనం కిస్మిస్ తీసుకున్నానండి నేను. కిస్మిస్ కూడా చాలా మంచిదండి. కాకపోతే మనం పులిహార కొంచెం ఇట్లా కారంగా అలవాటు అయ్యి మళ్ళీ స్వీట్నెస్ని మనం ఇష్టపడము. ఏదైనా ట్రై చేస్తూనే బాగుంటుందండి. మనకి హెల్త్ కన్నా ముఖ్యం ఏమీ లేదు. ఇది ఆప్షనల్. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే కిస్మిస్ని అవాయిడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను, అంటే పిల్లలకి బాగుంటుంది, కొంచెం హెల్తీ కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ వేసానండి. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తున్నానండి. ఫ్రై చేస్తున్నాను పల్లీలు కూడా మంచి హెల్దీ అండి. పిల్లలకి కానీ మనకి కానీ పీనట్స్ చాలా మంచివి. ఇవి కొంతమంది తీసి పక్కన వేసేస్తారు తినకుండా, కానీ తింటే మన హెల్త్కి కావాల్సినవి చాలా బూస్టింగ్ వస్తుందండి. పల్లీల్లో చాలా ఎనర్జీ వస్తుంది పల్లీల వల్ల మనకి. తప్పకుండా మీరు అవాయిడ్ చేయకుండా, పులిహోరలో చాలా బాగుంటుందండి. అవాయిడ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇవి కూడా మనం రైస్లోకి యాడ్ చేసుకుందామండి.
కొంచెం అవాయిడ్ చేసి తినని వాళ్ళు ఉంటే తక్కువ క్వాంటిటీయే తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ తీసుకుని మనం వేస్ట్ చేసే కన్నా తినకుండా ఉండేవాళ్ళు తక్కువ క్వాంటిటీయే తీసుకోండి. నెక్స్ట్ మినప్పప్పు, పచ్చెనగపప్పు అంటారు కదండి, అవి 2 ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మనం మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా నేను ఇది యూస్ చేశాను కదా అని దీంట్లోనే ఫ్రై చేసేస్తున్నానండి. మినపప్పు గింజలు చిన్న చిన్నగా ఉన్నాయి, అవి కిందకి వెళ్ళిపోయినాయి. అవి మళ్ళీ కొంచెం రోస్ట్ అయిపోయినాయండి. చూడండి మీరు డిఫరెన్స్ దీనికి దానికి కింద పడినవన్నీ రోస్ట్ అయిపోయినాయి, కానీ దీంట్లో ఉన్నవి మాత్రం మంచి కలర్ ఉన్నాయి. ఇంకా నేను కింద ఇవన్నీ తీసేసాను, ఇవి మాత్రమే రైస్లో యాడ్ చేశానండి. అదిగోండి యాడ్ చేస్తున్నాను రైస్లో. ఎంత కలర్ఫుల్గా మనకు వచ్చాయి చూడండి. ఇలా మీరు ఎవరు ట్రై చేసి ఉండరండి, డ్రై ఫ్రూట్స్తో ట్రై చేయండి, మంచి ఎనర్జీ ఫుడ్. నెక్స్ట్ పండగ కూడా వస్తుంది కాబట్టి ఈ దీపావళికి ఇది కొంచెం మీకు యూజ్ అవుతుందని నేను వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అండి. యాక్చువల్లీ ఒక మేడం నన్ను రిక్వెస్ట్ చేశారండి ఒకసారి పులిహారీ చేయమని. యాక్చువల్లీ ఆవిడతో పాటు వర్క్ చేశాను. ఆ మేడంకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను, నేమ్ మెన్షన్ చేయను. తప్పకుండా మేడం ఈ పులిహారీ ఎట్లా డిష్ ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూసి తప్పకుండా మీరు చేసే మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేయించండి. ఇవి 2 కూడా మంచి కలర్ వచ్చేసాయండి. నెక్స్ట్ మనం కర్రీ లీవ్స్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను. కర్రీ లీవ్ జస్ట్ మనం ఆయిల్లో పెట్టగానే చిటపటమంటాయండి, సరిపోతుంది. ఎక్కువసేపు కూడా మీరు ఉంచే అవసరం లేదు, కొంచెం సేపు అంటే సరిపోతుంది. ఈ పులిహోరలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ అండి ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి. అవి కొంచెం చిటపటమని వెంటనే మనం తీసేసుకుని దాంట్లోకి నేను షిఫ్ట్ చేసేసుకున్నానండి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి, కొంచెం ఇంగువ తీసుకున్నాను కదండి, కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్లో ఇంగువ, పసుపు అవి 2 యాడ్ చేశాను. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసండి మీరు, ఎందుకంటే త్వరగా అవి మాడిపోతాయి. పసుపు అవి కూడా నేను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి. ఇంకా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చింతపండు గుజ్జు. అది లాస్ట్ ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో ఆ చింతపండు గుజ్జుని వేసేసాను. ఇది మనకి చిక్కబడేదాకా మనం కొంచెం ఉంచాలి. సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ నేను చింతపండు దాంట్లోనే యాడ్ చేస్తాను. మనకి అది కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను బ్యాటర్ని కూడా రైస్లోకి యాడ్ చేసేసాను. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ పులిహారీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మిక్స్ చేస్తున్నాను, కొంచెం గరిటతో ఇబ్బందిగా ఉంటుందండి, చేయితో మిక్స్ చేసుకుంటే మనకి ఈవెన్గా మొత్తం కలిసిపోతుంది. అందుకని నేను చేయితో కలిపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మీకు దేంతో కంఫర్టబుల్ ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోండి. చూడండి మనకి రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ పులిహారీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా డిష్ని మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేయించండి. ఈ అందరికీ వచ్చండి, రాని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని తీసాను. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. నెక్స్ట్ కాజు, బాదం ఇవి వేసాను కదండి, కొంతమంది తినరంటే మనకు ఒక టేస్ట్ అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇవి దాంట్లో నచ్చకుండా తినరు పిల్లలు. కానీ అలాంటప్పుడు మీరు ఫ్రై చేసుకున్నాక పౌడర్ చేసేసి పౌడర్ని మిక్స్ చేసేసేయండి. ఫ్రై చేసిన తర్వాతే మిక్స్ చేయండి, ఇంకా అమేజింగ్గా ఉంటుంది టేస్ట్. కానీ మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటే బాగుంటుందని నేను ఇలా చేశాను. మీరు అలా కూడా చేయొచ్చు, తినని వాళ్ళు అవాయిడ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి. అది కూడా పౌడర్గా తీసుకుని మనం రైస్లో మిక్స్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మనం తినేటప్పుడు. తప్పకుండా ఈ డిష్ని మీరు ట్రై చేయండి, తినండి. టేస్ట్ ఎలా వచ్చిందో, డిష్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ నేను చాలా మీకు అందిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్, హ్యాపీ దివాళీ, టేక్ కేర్ అండి. జాగ్రత్తగా మీరు క్రాకర్స్ అవన్నీ కాల్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంచండి. మెయిన్ పిల్లల దగ్గర పిల్లల్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. బాయ్.